మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాష్ట్రంలో సంచలనం రేపిన కాపు యువకుడు గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా ప్రజలను మభ్యపెట్టి ఈ ఘటనను తాము సీరియస్ గా తీసుకున్నట్లుగా ప్రభుత్వం కళ్లరింగిచ్చే ప్రయత్నం చేస్తోంది. నెల రోజులుగా సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం లాకప్ డెత్ అని బయటపడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సమీక్ష నిర్వహించి కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం సాయి కృష్ణ కేసుపై కంటి తుడుపు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని పవన్ కళ్యాణ్ కు అంటగట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ కాపు యువకుణ్ణి కొట్టి చంపి శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్ కళ్యాణ్ కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్ కు సూచించినట్లు తెలిసింది. మొన్నటిదాకా కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మదనం చెందుతున్నాయి. అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే జనసేన తూర్పు ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు వచ్చి 50 లక్షలు ఇప్పిస్తా రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్ డెత్ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావటం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరపున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సింది పోయి చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగజ్జేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మేము జనసేనకు చెందిన వాళ్ళమే అంటూ కుటుంబ సభ్యులు ఐడి కార్డులతో ప్రెస్ మీట్ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలంటూ సాయి కృష్ణ మేనమామ ముల్లపూడి నవరం చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది. సాయి కృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభుత్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేష్లు అధికారంలోకి వచ్చాక కరివేపాకులా తీసి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంతో కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి చంద్రబాబుతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజకీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపులను మాత్రం ఏ మాత్రమూ పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.